హే గాయ్స్! ఈ బుక్స్ అన్ని చదవటం వల్ల, తర్వాత ఈ ఇంటర్వ్యూస్ చేయడం వల్ల ఒక అదృష్టం అయితే క్రియేట్ అయింది. ఏంటంటే వరల్డ్ క్లాస్ ఎక్స్‌పర్ట్స్, తర్వాత మిలియనీర్స్, తర్వాత బిలియనీర్స్‌తో కూడా పరిచయాలు పెరిగి, వాళ్ళు మా ఇంటికి రావటం, నేను వాళ్ళ ఇంటికెళ్ళటం అమెరికాలో అలా చాలా జరిగినాయి. అయితే ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజంగా సక్సెస్‌ఫుల్ అని అనుకున్న వాళ్ళ దగ్గర కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గమనించాను. ఇప్పుడు జనరల్‌గా ఏంటి, ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేకపోతే టీవీలో గానీ ఒక సక్సెస్‌ఫుల్ రిచ్ అతను ఏంటి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టి, లేకపోతే లగ్జరీ కార్స్‌లో తిరిగి, ఇష్టం వచ్చినట్టు కాస్ట్‌లీ డ్రెస్‌లు వేసుకొని, అందరితో తిరుగుతూ, పబ్స్‌లో వెళ్తూ అలా ఉంటారు. అదే గ్రేట్ అనుకుంటారు అని అనుకుంటా ఉంటారు. కానీ రియాలిటీలో నిజమైన మిలియనర్స్, బిలియనర్స్ నేను కళ్ళారా చూస్తే నాకు కొన్ని కనబడినాయి. అది రియల్ సక్సెస్ అనిపించింది. సో అందుకని మీకు ఆ సీక్రెట్స్ వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారు, వాళ్ళు దేనికి వాల్యూ ఇస్తున్నారో మీకు అన్నీ చెప్తాను. ఫస్ట్ వచ్చి ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంకోటి ఏంటంటే చెప్పేది, అందరూ మిలియనర్స్ ఇలానే ఉంటారని చెప్పట్లేదు. నేను పరిచయం చేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ అన్నిట్లో సక్సెస్ఫుల్, ఓన్లీ మనీలో ఒకటే కాదు, అన్నిట్లో సక్సెస్ఫుల్. సో అలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు చాలా మంది రిచ్ ఉన్నారు, కొంతమంది పిచ్చి పిచ్చి బిహేవ్ చేసి ఏమన్నా పిచ్చి పిచ్చి అమ్మి కూడా వాళ్ళు మిలియనర్స్ అవుతారు. అలాంటి వాళ్ళ గురించి అనట్లేదు. నేను చెప్పేది కష్టపడి వాళ్ళు ఒక విధంగా సక్సెస్ అయ్యి వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ అన్ని మంచిగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తున్నాను, ఓకే? సో ఫస్ట్ నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళ దగ్గర బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. వాళ్ళు స్మోకింగ్ చేయరు. ఏంటి, అమెరికన్స్ అలా అయినా కూడా స్మోకింగ్ చేయరు, ఆల్కహాల్ తాగరు. మరి అంటారు కదా, సో అంటే నేను బిజినెస్లో ఉన్నాను, బిజినెస్లో ఇవన్నీ కామన్. బేసిక్గా ఏంటంటే నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళతో వాళ్ళలాగా కలిసి కామన్గా ఉంటేనే కదా నేను సక్సెస్ అవుతానంటే తప్పు. ఇప్పుడు నేను ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ చూసాను, బిలియనర్స్, మిలియనర్స్ చాలామంది చూశాను. వాళ్ళతో ఉన్నాను ఎన్నో వీక్స్. అలా ఉండి నేను తెలుసుకున్నది ఏంటంటే, వాళ్ళు క్లారిటీగా ఉంటారు, చాలా క్రిస్టల్ క్లారిటీ. ఏంటంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. అలా అందుకని అంత హైయెస్ట్ సక్సెస్ వస్తుంది. అందుకని వాళ్ళని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారు. చాలా మంది వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తారు. నేను చూస్తున్నాను కదా, ఇట్లా అడుగు పెడుతుంటే కొన్ని చోట్ల ప్రతి ఒక్కరు అసలు ఆనందంతో పలకరించి, అసలు ఇలాంటి మనిషి కదా అనే ఫీలింగ్తో మాట్లాడారు. అప్పుడు అనిపించింది మనుషులు అంటే ఇలా ఉండాలని చెప్పి. సో వాళ్ళకి ఏం లేదు, అయితే అందరితో కామన్గా ఉండాలంటే అందరితో కామన్గా ఉంటే కామన్గా ఉంటారు, కానీ అలాంటి వదిలేస్తేనే ఎక్స్ట్రాడినరీగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేయరు. డబ్బులు వచ్చేసినాయి, మనం ఇంకా రిటైర్ అయిపోవచ్చు, ఇంకేం చేయనని పడి ఉండటం అలాంటివి చెయ్యరు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే కాన్స్టెంట్గా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు హెల్త్కి మైండ్కి చాలా ఒక లింక్ ఉందని చెప్పి. మామూలుగా స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు గుర్తుంది కదా, ఏ సౌండ్ మైండ్ రిసైడ్స్ ఇన్ ఎ సౌండ్ బాడీ అని చెప్పారు. అంటే మీనింగ్ ఏంటంటే, మన హెల్త్ సరిగ్గా లేకుండా ఉంటే ఎంత డబ్బులు ఉండి ఏం చేయాలి, అంత హాస్పిటల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకని కొంచెం కాన్షియస్గా ఉండి, కొంచెం నిద్ర బాగా పడుకోవడం, తర్వాత మంచిగా వాటర్ తాగటం, మంచిగా ఎక్సర్సైజ్ చేయటం, మంచి ఫుడ్ తింటాం, అయినటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను రెడ్ లైట్ థెరపీ, ఆ రెడ్ లైట్ హ్యాట్, బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్, ఐనింగ్ గుడ్ న్యూస్ ఏంటంటే 15 days లోపల వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంకో 10 days మ్యాక్సిమం లోపల వచ్చేస్తుంది. సో మీ అందరికి నచ్చుతుంది. సో ఆ ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. సో మీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు అసలు ఆలోచించారు. సో అది గమనించాను నేను. ఆస్టిన్కి వెళ్ళినప్పుడు కూడా బాబ్ హర్డ్ అని చెప్పి, ఆయన కూడా ఒక మిలియనర్. సో ఆయనతో ఉన్నప్పుడు తెలిసింది అదే, హెల్త్ పర్ఫెక్ట్గా అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. నాకు హెల్త్ లేకపోతే నేను ఫ్యామిలీ సరిగ్గా చూడలేను, నాకు మొత్తం సక్సెస్ కుదరదు, వేరే వాళ్ళకి నేను హెల్ప్ కూడా చేయాలని చెప్పి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ బాగా చేశారు. మేము అక్కడ ఉన్నా కూడా ఫుడ్, మేము హోటల్కి వెళ్ళినా కూడా హెల్తీ ఫుడ్సే ఆర్డర్ చేయడం, అన్ని చాలా బాగా. ఒకటైతే అర్థమైంది, ఇలాంటి వాళ్ళందరూ హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. తర్వాత ఫ్యామిలీ కానీ రిలేషన్షిప్ కానీ చాలా బాగా వాల్యూ ఇస్తారు. ఏంటి మామూలుగా అవునా, ఇలాంటి వాళ్ళందరూ సరిగ్గా పట్టించుకోరు కదా అంటే, ఆ బ్యాచ్ వేరే, మేము వాళ్ళ గురించి అనట్లేదు. మళ్ళీ చెప్పాను, వీళ్ళందరూ అన్నిట్లో సక్సెస్ఫుల్, ఓన్లీ డబ్బుల్లో కాదు, డబ్బులతో పాటు మిగతా అన్నిట్లో కూడా వీళ్ళు చాలా సక్సెస్ఫుల్. నేను గమనించాను కదా, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ వైఫ్స్కి, వాళ్ళ అందరికీ ఇచ్చే గౌరవం ఎంత బాగుంటుందంటే, అది అనిపించింది. అర్థమైందా మీకు? మన ఇండియన్ కల్చర్ చాలా గ్రేట్, అదే. కానీ ఈ మధ్యన అందరూ ఏంటంటే వెస్టర్న్ కల్చర్ ఫాలో అవ్వాలి, వాళ్ళ స్టైల్గా ఉండాలి, పబ్స్కి వెళ్ళాలి అని. అది ఓన్లీ కొంతమంది వెస్టర్న్లో. అందరూ ఇప్పుడు ఎలా చెప్పాలి, స్క్రాప్ అనేవాళ్ళు ఎక్కడైనా స్క్రాపే, గుర్తుపెట్టుకోండి. మనం చాలామంది ఏం చేస్తున్నారంటే, అమెరికాలో స్క్రాప్ని చూసి రియాలిటీ అనుకుంటున్నాం, కానీ రియాలిటీలో ఇంకా మంచిగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీకి బాగా, రిలేషన్షిప్స్కి బాగా వాల్యూ ఇస్తున్నారు. అసలు నిజం చెప్తున్నా, అది అలాంటిదిగా సక్సెస్. ఇప్పుడు మన కోసం ఒకరు ఉన్నారు, మన కోసం అంటే చాలా లవ్వింగ్గా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అలా కాదు, ఇష్టం వచ్చినట్టు అందరితో తిరుగుతాను, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానని అనుకోండి, మీ సక్సెస్ వచ్చినా కుదరదు. సో అది నేను నేర్చుకుంది. ఇంకోటి, తర్వాత నేను బాగా చాలాసార్లు మాట్లాడి, ఇప్పుడు కూడా నేను రోజుకి 1-2 hours మాట్లాడుతూ ఉంటాను వీళ్ళందరితో. ఎందుకంటే నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళతో, ప్లస్ మేము చాలా డిస్కస్ చేసుకుంటాం బుక్స్ చదివి. వాళ్ళ నుంచి ఇప్పటివరకు
ఒక్కసారి కూడా నేను గాసిప్స్ వినలేదు. మీకు తెలుసా? గాసిప్స్ అనేవే వినలేదు. ఇప్పుడు చాడీలు అలాంటి వేరే వాళ్ళని తిట్టుకోవడం ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు అని చెప్పి నేర్చుకున్నాను తప్ప, చూసావా అతను ఇట్లా చేశాడు, చీ వేస్టోడు అట్లా అని అసలు అనరు. వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కరు వాళ్ళు కావాలని ఏది చేయరు. వాళ్ళ సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు కానీ వాళ్ళు ఇన్హెరెంట్గా ఎవరు చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల అలా తయారవుతూ ఉంటారు కొంతమంది. కానీ అది తెలుసుకొని మారాలి కానీ అదొక సాకు పెట్టి చేయకూడదు. ప్లస్ ఇప్పుడు నేను చెప్పిన మిలియనర్స్లో చాలామంది చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డారు. ఎంత కష్టాలు పడ్డాలంటే అసలు చైల్డ్హుడ్ అనే కాన్సెప్ట్ పోయింది వాళ్ళకి. అయినా కూడా ఇప్పుడు అంత మంచిగా ఉన్నారు కదా, ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు ఏది పోయిందో దాన్ని తెచ్చుకుందాం అని చెప్పి చేశారు. కొంతమంది అన్నీ పోయింది కాబట్టి అన్నీ పోగొడతా అట్లా ఉంటారు. అలాంటివి కాదు. సో నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ఎవరి గురించి చెడ్డగా మాట్లాడరు, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ అని మాట్లాడతారు, ఎప్పుడు ముందుకెళ్ళాలని మాట్లాడతారు, వేరే వాళ్ళని తొక్కేయాలి మనం ఎదగాలి అలాంటివి ఉండవు, కుళ్ళు పడరు, అసలు అలాంటివి లేవు. అందుకని అంత హైయెస్ట్ లెవెల్ సక్సెస్ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు సింపుల్ చాలామంది చెప్పింది ఏంటి, ఇప్పుడు గాసిప్స్ ఇప్పుడు వేరే వాళ్ళ మీద చాడీలు అలా చెప్తే ఏంటంటే మీ మీద నమ్మకం పోతుంది. ఓ ఇతను అందరి గురించి అలా చెప్తున్నాడు, మన గురించి కూడా అలా చెప్పొచ్చు కదా అని చెప్పి మీ మీద నమ్మకం రాదు. ఫిఫ్త్ పాయింట్ వచ్చి ఏంటంటే ఇది కొంచెం మీకు అర్థం చేసుకుంటే అదిరిపోతుంది. ఏంటంటే ప్రతి ఒక్కరు వరల్డ్ క్లాస్ థింకింగ్ లెవెల్స్లో వాళ్ళని బీట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒక జాబ్ వస్తే చాలు, మనం సెటిల్ అయిపోతే చాలు అనేది జనరల్గా చాలా మంది ఆలోచిస్తారు. నిజంగా సెటిల్ అయిపోతే అంతే వస్తారు, వాళ్ళు అలా ఆలోచించరు. సో నేను చాలా నేర్చుకున్న వాళ్ళ నుంచి. ఇప్పుడు ఊహించుకోండి, ఒక మనిషికి 1000 రూపీస్ రావాలంటే 1000 రూపీసే వస్తుంది. కాదు నాకు ₹1,00,00,000 రావాలనుకుంటే ఊరికే రావు, ఎప్పుడైనా కష్టపడాలి. కానీ మన బ్రెయిన్ ఏమవుతుందంటే ఓకే ₹1,00,00,000 రావడానికి మన థింకింగ్ లెవెల్స్ ₹1,00,00,000 లెవెల్లో థింకింగ్ ఉంటుంది. మా ఫ్రెండ్ ఉండేవాడు కాలేజ్లో, నేను పేరు చెప్పాను కానీ, నాకు ఒక జస్ట్ నార్మల్ జాబ్ వస్తే చాలు సెటిల్ అయిపోతుంది అంటే నిజంగా జాబ్ వచ్చింది ఇంక అంతా అయిపోయింది, ఇంకా హైయెస్ట్ లెవెల్ థింకింగ్ లేదు. సో మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది, కానీ దానికోసం ఎఫర్ట్ తీసుకోవాలి. సో రెటిక్యులర్ ఆర్టిలరీ సిస్టమ్ అని చెప్పి మన బ్రెయిన్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఊహించుకోండి, మీరు ఒకవేళ ఏమన్నా కార్ చూసారనుకోండి, కొత్త కారు, మీరు సడన్గా రోడ్ మీద వెళ్ళినప్పుడు ఆ కార్లు ఎక్కువ కనబడతాయి. లేకపోతే మీరు ఒక షర్ట్ ఏమైనా వేసుకున్నారు అనుకోండి, ఆ షర్ట్ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో మీనింగ్ ఏంటంటే మనం ఏది ఎక్కువ ఆలోచిస్తే అవి మనకి కనబడే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి, మనం చేసుకోవడానికి ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఏంటంటే వరల్డ్ క్లాస్ థింకింగ్ ఎక్స్పెక్ట్ చేయాలి, అప్పుడు వరల్డ్ క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటి, నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు నా స్టాండర్డ్ ఏంటంటే నేను ప్రపంచంలో టాప్ అయితే ఇంటర్వ్యూ చేస్తాను, లేకపోతే చెయ్యను అనేది పెట్టుకున్నాం కాబట్టి నేను నిజంగానే టాప్ వాళ్ళని చేస్తున్నాను. అందుకని ఇన్ని పరిచయాలు అయినాయి. అలా కాదు నేను ఎవరిని పడితే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను, డబ్బులు తీసుకొని చేస్తాను, లేకపోతే ఇష్టం వచ్చింది చేస్తాను అట్లా అనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళు దొరుకుతారు. నెక్స్ట్ మీకు ఒకటి చూపించాలి, దీని పేరు కిండల్ స్క్రైబ్. దీంట్లో ఎన్ని థౌజండ్స్ ఆఫ్ నోట్స్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఎన్ని బుక్స్ అయినా చదవచ్చు. ఇది ఇండియాలో కూడా అమ్మట్లేదు బేసిక్గా. అయితే ఇది ఉందా, బాబ్ హర్డ్ మా ఇంటికి వచ్చినప్పుడు ఈయన నాకు గిఫ్ట్ ఇచ్చారు, ఎందుకంటే నేను బుక్స్ ఎక్కువ చదువుతానని తెలుసా ఆయనకి. సో ఇది తీసుకొచ్చారు, ఎంతో ఉపయోగపడుతుంది అంటే నేను థౌజండ్స్ ఆఫ్ నోట్స్ క్రియేట్ చేసుకుంటున్నాను, బాగా జర్నలింగ్ అని చేస్తున్నాను. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే వాళ్ళలో ఒకటి గమనించింది ఏంటంటే, సిక్స్త్ పాయింట్ ఏంటంటే కాన్స్టెంట్ లెర్నింగ్, ఎప్పుడు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది. నేను గమనించాను కదా, అది నెంబర్ 1 నేను గమనించిన దాంట్లో, ప్రతిదీ నేర్చుకోవాలని చెప్పి. ఎలా అంటే ఇప్పుడు జనరల్గా కొంచెం చెప్తా, వాళ్ళందరూ ఏజ్లో నాకన్నా చాలా పెద్దవాళ్ళు, కొంతమంది 60 years, కొంతమంది 70 years, కొంతమంది 50 years అట్లా ఉన్నారు, ఓకేనా. కానీ అందరూ ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా విని నోట్స్ రాసుకోవడము, లేకపోతే మేము డిస్కస్ చేసుకోవడం. ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడు కాన్స్టెంట్గా నేర్చుకోవాలి, అందుకని నేర్చుకుంటున్నందుకు వాళ్ళు యంగ్గా ఉంటున్నారు ఇక్కడ, అందుకని అంత సక్సెస్ వస్తుంది. కానీ ఇక్కడ జనరల్గా నేను కొంతమందిని గమనించిందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వేంటి నాకు చెప్పేది అనే కాన్సెప్ట్లో ఉంటుంది. అలా ఉండటం వల్ల ఎదగటం ఆగిపోతుంది, ఇంకా లైఫ్ అక్కడికే ఆగిపోతుంది. నేను నిజంగా గమనించింది అది. చాలా నేర్చుకుంటారు ఈ మిలియనర్స్ వాళ్ళు, ఎప్పుడు కాన్స్టెంట్గా థింకింగ్లో ఉంటారు. ప్లస్ దానికోసం కూడా ఎంతైనా ఖర్చు పెడతారు తెలుసా మీకు. నేను కళ్ళారా చూశాను, వేరే వాళ్ళకి నేను ఎన్నో కోట్లు ఇవ్వడం కూడా చూశాను లైవ్లో పక్కన ఉండి నేర్చుకోవడానికి. సో అట్లా అంతా నేర్చుకుంటారు అసలు. తర్వాత ఇంకో పాయింట్ వచ్చి లిజనింగ్ స్కిల్స్. నిజం చెప్తున్నా, మీకు ఏదైనా శక్తి రియల్ లైఫ్లో సూపర్ పవర్గా నేర్చుకోవాలంటే లిజనింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు ఓవర్ రైడ్ చేసేస్తాం, మీరు ఏదో చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పేది వినకుండా మీరు మాట్లాడేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి, వాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు, ప్లస్ మీరు కూడా నేర్చుకోలేరు. మీరు ఏదో చెప్పినట్టు ఉంటుంది, గొప్పలు పోడుకున్నట్టు ఉంటుంది, కానీ మీరు విన్నట్టు కాదు. నేను చాలామంది విన్నప్పుడు వాళ్ళు ఎంత బాగా వింటారు తెలుసు. అసలు మా మదర్ కూడా చూసి ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంత లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయేంటి అని. మీరు ఊహించుకోండి, వాళ్ళతో మాట్లాడుతుంటే మీరు ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నిజంగా వింటారు. కాదు ఇప్పుడు ఇతను ఈ పాయింట్ చెప్పిన తర్వాత నేను ఇంకో పాయింట్ చెప్పాలి, అప్పుడు నేను గ్రేట్గా చూపించుకోవాలి, అట్లా ఏముండదు. సో బాగా వింటారు కాబట్టి బాగా నేర్చుకుంటారు కాబట్టి బాగా చేయగలుగుతారు, బాగా చేస్తారు కాబట్టి బిలియనర్స్ అవుతారు. తర్వాత 8th పాయింట్ వచ్చేంటంటే, నిజం చెప్తున్నా, నేను కళ్ళారా చూశాను, నేను కళ్ళారా చూస్తానే ఉన్నాను. ఏంటంటే వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేయాలనే ఉంటారు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇష్టం వచ్చిన డబ్బులు చాలా మంది తొక్కేసి వచ్చారు, ఆ టైప్ బ్యాచ్ కదా. వాళ్ళకి లాంగ్ టర్మ్లో సక్సెస్ ఉండదు, ప్లస్ లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అలాంటి వాళ్ళు అనట్లేదు నేను, వీళ్ళు నిజంగా హెల్ప్ చేద్దామని చూశారు. నేను ఒక రోజు ఏం చేశానంటే, ఒక ఆయన ఫోన్ చేశాను, ఆయన కూడా మిలియనరే. సో నేను ఏం చేశానంటే, $50 రోడ్ మీద ఎవరో ఒక కనపడిన వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పాను. ఆయన ఓకే అని చెప్పారు. సో బేసిక్గా జస్ట్ ఒక గంట తర్వాత నేను ఆల్మోస్ట్ $1,000 ఇచ్చానని చెప్పారు. అంటే మీనింగ్ ఏంటి, నేను జస్ట్ ఏం చెప్పాను, $50 అంటే ఓ 4,000 రూపీస్ అలా ఎవరికైనా
ర్యాండమ్గా ఇచ్చేద్దాం, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అంటే ఆయన ఆల్మోస్ట్ 80,000 అలా ఇచ్చొచ్చారు. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఆ డబ్బులు ఉన్నాయిగా ఇచ్చారా అంటే కాదు, ఇచ్చినందుకే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇచ్చే పొజిషన్లో ఉంటే, ఎంత తక్కువ ఉన్న డబ్బులు మీ దగ్గర ఇచ్చే పొజిషన్లో ఉంటే మీకు అంత ఎక్కువ వస్తుంది. అది వాళ్ళకి అర్థమవుతుంది. కానీ చాలామంది ఏంటంటే నేను ఇయ్యను, నేను చాలా పొదుపు అంటే ఇష్టం వచ్చినట్టు ఇవ్వమని ఎవరు చెప్పట్లేదు. మీకు 10 రూపాయలు అంటే 1 రూపాయి ఇవ్వండి. మీరు ఏమంటే నాకు 1000 రూపాయలు వచ్చినప్పుడు 1 రూపాయి ఇస్తానంటే అప్పుడుకి ఆ 1000 రూపాయలు రాకపోవచ్చు కూడా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు గివింగ్ మోడ్లో ఉంటే మీకు కూడా గివింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఉంచుకోండి, మీరు ఒకరికి ఇస్తున్నారంటే మీ దగ్గర ఉంటేనే కదా ఇచ్చేది. సో ఇండైరెక్ట్గా మీరు యూనివర్స్కి సిగ్నల్ పంపిస్తున్నట్టు, నాకు ఇంకా నేను చాలా మందికి ఇవ్వాలనుకుంటున్నా అంటే మీకు కూడా అంత వస్తూ ఉంటుంది. సో ఇవి నేను కొన్ని నేర్చుకున్నవి రియాలిటీలో చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను వాళ్ళ నుంచి నేర్చుకొని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డబ్బులు సంపాదించడం అనేది చెడ్డది కాదు. ఎందుకంటే మన చుట్టుపక్కల చాలా చెడ్డ ఎగ్జాంపుల్స్ చూసి చెడ్డది అనుకుంటున్నాం. ఇప్పుడు డబ్బులు ఎక్కువ సంపాదించడం వల్ల మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేసే శక్తి పెరుగుతుంది. ఫ్యామిలీకి ఏది పడితే అది కొనిచ్చచ్చు, ప్లస్ అంతా హ్యాపీగా ఉండొచ్చు, టూర్స్ తిరగచ్చు, అన్నీ చేయొచ్చు. సో అదొక అదృష్టము, ప్లస్ అదొక మీకు పొటెన్షియల్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది. అలా కాదు డబ్బులు చెడ్డది, నేను ఏం చేయలేను అంటే చేతగాని వాళ్ళు అలాంటి డైలాగ్స్ మాట్లాడతారు. సో ఇది నేను నేర్చుకుంది. మీరు ఇవన్నిట్లో మీకు బాగా నచ్చింది ఏంటి? మీరు ఎవరైనా అట్లాంటివి నేర్చుకున్నారా ఇప్పటివరకు చూసి? సో కామెంట్ చేయండి. మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.